కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించెను. నా మొర్ర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులజొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణకెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములు, వడగండ్లు, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లును మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములు ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలుపడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశులో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనైన నేను నా దేవుని విడిచిన వాడను కాను. ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటుని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయచూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా నుందువు. సద్భావము గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమపడు వారిని నీవు రక్షించదువు. గర్భిష్ఠులకు విరోధినై వారిని అణిచివేసదువు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలననే నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణుజొచ్చు వారికి అందరికీ ఆయన కేడెము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమున విడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టెను.
నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలు బెనకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును. వారిని నశింపజేయ వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకి లేచిన వారిని నా క్రింద అణచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి. నన్ను ద్వేషించు వారిని నీవు నిర్మూలము చేసితివి. వారు మొర్రపెట్టిరు గాని రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొర్రపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని. వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి. నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. అన్యులు నిస్త్రాణము గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చేదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినొందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు. జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించను. నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు. బలాత్కారము చేయు మనుషుల చేతుల నుండి నీవు నన్ను విడిపించదు. అందువలన యెహోవా అన్యజనులలో నేను నిన్ను గణపరచెదను. నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. ఆమేన్. ఈ యొక్క 18వ అధ్యాయము దావీదు మహారాజు గారు అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి యెహోవా అతన్ని తప్పించినటువంటి దినమున దావీదు ఈ గీత వాక్యములన్నింటినీ కూడా చెప్పి యెహోవాను స్తుతించి ఇట్లనెను అని దీని యొక్క ఉపోద్ఘాతము వ్రాసి ఉన్నది. నిజంగా మరణాఛాయలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి, మరణాఛాయలో నుండి జీవంలోనికి, మృతుడు అవ్వవలసినటువంటి వాడిని జీవములోనికి దేవుడు దావీదును రప్పించారండి. ఆ రోజు సౌలు మహారాజు తన్ను చంపించేయండి అనేసి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏ విధంగా అయితే దేవుడు తనను తప్పించాడో ఆ విధంగా ఈనాడు మన యొక్క అప్పుల బాధ నుండి, మన యొక్క కష్టాల నుండి, మన యొక్క శ్రమల నుండి, మరణ పాశములు మనం చుట్టుకున్నా కూడా, భక్తిహీనులు మన మీదకి వరద వలె పొర్లినా కూడా, మరణపు ఉరులు మనం చుట్టూ ఆవరించినా కూడా, గాఢాంధకారం కమ్ముకున్నా కూడా దేవుడు కెరూబు మీద ఎక్కి ఆయన వస్తారు. గాలి రెక్కల మీద ఆయన ప్రత్యక్షమవుతారు. ఆయన సర్వోన్నతుడు. ఆయన నిత్యము దావీదు మహారాజు గారు ఉన్నప్పుడు ఆయనే దేవుడు, ఇప్పటికీ ఆయనే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పుడు దావీదును ఏ విధంగా తప్పించారో ఈనాడు నిన్ను నన్ను కూడా అదే రీతిగా తప్పిస్తారు, అదే రీతిగా దీవిస్తారు, అదే రీతిగా ఆశీర్వదిస్తారు. కాబట్టి ఆయన యొక్క వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకొని ముందుకు సాగిపోదాం. ఇదే 18వ కీర్తనలో 33వ అధ్యాయంలో ఒక మాట సెలవిచ్చాడు. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. కాబట్టి ఈ యొక్క మాట మన జీవితంలో నెరవేరులాగిన, మన జీవితం ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉండులాగిన ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.